ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా రేపు దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ లో అమితిమి తేల్చుకోనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్ లో పాక్ పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు ఎంతో ముఖ్యం. ఈ మ్యాచ్ ఓడిపోతే ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీని మర్చిపోవాల్సింది. ఇక ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పై భారత్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 21 మ్యాచ్ల్లో తలపడగా 16 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా పాకిస్తాన్ కేవలం 5 మాత్రమే గెలుపొందింది. ఇకపోతే ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీష్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో జరిగే మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని హరీష్ రౌఫ్ అన్నాడు. భారత్ తో మ్యాచ్ సందర్భంగా మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఆటగాళ్లందరూ రిలాక్స్ గా ఉన్నారు. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే. పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్ లానే జరుగుతుందని జియో న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ రౌఫ్ అన్నాడు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలవడం మాకెంతో ముఖ్యం. అయితే ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనేకుండా రిలాక్స్ గా మ్యాచ్ ని ముగిస్తామంటూ హరీష్ రౌఫ్ అన్నాడు. కాగా ఈ మెగా టోర్నీని భారత్ అద్భుతమైన విజయంతో ఆరంభించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. అయితే పాకిస్తాన్ మాత్రం కివీస్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. భారత్ గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. లేకుంటే ఛాంపియన్స్ ట్రోఫీని మర్చిపోవాల్సి ఉంటుంది. అందుకే ఇరు జట్లకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం.